హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మనం మన ఛానల్లో టీ టైమ్ స్నాక్ రెసిపీని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా వేసుకోవాలి. 1 కప్ సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తరువాత క్రష్ చేసిన వాముని 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. స్పైసీగా కావాలనుకుంటే ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేశాక స్పూన్తో కానీ విస్కర్తో కానీ అన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కానీ మరీ లూజ్గా కానీ కలుపుకోవద్దు, మృదువుగా కలుపుకోండి. ఇప్పుడు ఆ ముద్దని రౌండ్ బాల్స్లా చుట్టుకుని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రౌండ్ బాల్స్లా చేసుకున్న ఒక ముద్దను తీసుకొని కొద్దిగా మైదా చల్లి చపాతీ మాదిరిగా పాముకోవాలి. ఆ చపాతీ పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేశాక ఆ ఆయిల్ని చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా చుట్టూ స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ స్ప్రెడ్ చేశాక వీడియో క్లిప్లో చూపించిన విధంగా దాన్ని ఒక రోల్లా చుట్టుకోవాలి. రోల్ చుట్టుకున్నాక దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట మీద కాస్త మైదా చల్లి ముందుగా కట్ చేసుకున్న పీసెస్లో ఒక పీస్ని తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఆ చపాతీపై ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న కట్ ఇచ్చి దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేశాక ఈ షేప్ వస్తుంది. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా ఫోల్డ్ చేసి పెట్టుకున్న పీసెస్ను ఆ ఆయిల్లో వేసుకోవాలి. కాసేపటి వరకు కలపకుండా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. కాస్త ఫ్రై అయ్యాక ఇటు అటు తిప్పుతూ ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక వాటిని ఆయిల్ నుంచి తీసేయాలి. చూసారా ఎంత బాగా వచ్చాయో? చాలా క్రిస్పీగా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టీతో పాటు ఈ స్నాక్ రెసిపీ ఇంకా బాగుంటుంది. మీ పిల్లల కోసం ఈవినింగ్ ఏదైనా స్నాక్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. సింపుల్గా అయిపోతుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.